మొన్న 4 ఆర్మ్స్ వర్సెస్ హల్క్ వీడియో చేస్తే మీరు చాలా సపోర్ట్ చేశారు అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆ వీడియోకి మించిన క్రేజీ కాంబినేషన్తో మళ్ళీ వచ్చేసాను. మార్వెల్లో స్పైడర్ మ్యాన్కి ఎలాంటి ఎబిలిటీస్ అండ్ పవర్స్ ఉన్నాయో సేమ్ బెటన్ యూనివర్స్లో స్పైడర్ మంకీకి కూడా అలాంటి ఎబిలిటీసే ఉన్నాయి. ఇద్దరు సమవుజ్జీలు ఫైట్ చేస్తే ఎంత టఫ్గా ఉంటుందో ఈ రోజు మీరంతా చూడబోతున్నారు. స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేయడానికి నార్మల్ స్పైడర్ మంకీ కాదు, అల్టిమేట్ వర్షన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సరే, ఈలోపు మన 2K లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేసేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అపోనెంట్స్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని తెలుసుకోవాలి కాబట్టి అందరి ఫేవరెట్ అయిన స్పైడర్ మ్యాన్తోనే స్టార్ట్ చేద్దాం. మూవీస్లో అయినా కామిక్స్లో అయినా స్పైడర్ మ్యాన్ ఫుల్ స్ట్రెంత్ని వాడిన మూమెంట్స్ చాలా తక్కువ. తనకు ఉన్న జాలి వల్ల ఆర్ ఎంత చెడ్డవారైనా సరే చంపకూడదు అనే స్వభావం వల్ల మ్యాక్సిమం విలన్స్ ని అడ్డుకోవడానికి ఆర్ బంధించడానికి చూస్తాడు తప్ప చంపేంత ఎక్స్ట్రీమ్ కి అయితే వెళ్ళడు. బట్ ఒక్కసారి గనక స్పైడీ ఫుల్ స్ట్రెంత్ ని వాడితే ఎలా ఉంటుందో తెలుసా? కామిక్స్ లో స్కార్పియన్ ని జస్ట్ ఒకే ఒక్క పంచ్లో చంపేస్తాడు. మూవీస్ లో కూడా థానోస్ లాంటి మ్యాడ్ టైటన్ ని తన పంచెస్ తో ఎఫెక్ట్ చేశాడు. మిస్టీరియో క్రియేట్ చేసిన ఇల్యూజన్ ఫైట్ లో సింగిల్ పంచ్ కే పిల్లర్ క్రాక్స్ వచ్చేస్తుంది. అదే సీన్ లో టాప్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కిందకి పడిన నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ వచ్చి గుద్దేసిన వాటిని తట్టుకుని సర్వైవ్ అయ్యాడు. హోమ్ కమింగ్ లో తన మీద టోటల్ గా కూలిపోయిన బిల్డింగ్ ని ఓన్ స్ట్రెంత్ తోనే లిఫ్ట్ చేసి తప్పించుకున్నాడు. బక్కీ మెటల్ ఆర్మ్ పంచ్ ని ఆపడానికి కెప్టెన్ వైబ్రేన్ మెషిన్ ని యూజ్ చేసినా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బట్ స్పైడీ ఎంత సింపుల్ గా ఆపేశాడో మనందరికీ తెలుసు. మనోడు కొట్టే సింగిల్ పంచ్ కే మెటల్ సైతం డెంట్ పడిపోద్ది. స్పైడీ కపుల్ ఆఫ్ టన్స్ వెయిట్ ని ఈజీగా లిఫ్ట్ చేయగలడు. అండ్ ఇప్పటివరకు మనం చూసిన అన్ని స్పైడర్ మ్యాన్ సూట్స్ లో మోస్ట్ పవర్ఫుల్ ఐరన్ స్పైడర్ సూట్. బికాస్ ముందొచ్చిన సూట్స్ కన్నా ఇందులో వెబ్ షూటింగ్ మెథడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మన టోనీ వాడే నానోబాట్స్ అంతా స్ట్రాంగ్ గా కాకపోయినా మాక్సిమం ఒక పెద్ద గ్రెనేడ్ ని కూడా తట్టుకుని సర్వైవ్ అవ్వగలిగేంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది. నానో టెక్నాలజీ అవ్వడం వల్ల ఎక్స్ట్రా వెపన్స్ ని యూజ్ చేసే అవకాశం ఉంది. బట్ మూవీలో స్పైడీ సూట్లో వెపన్స్ ఉన్నట్లయితే చూపించలేదు, కానీ కామిక్స్లో అయితే ఉంటాయి. ఈ ఎంటైర్ సూట్లో నాకు బాగా నచ్చింది 4 టెంటికల్స్. రియల్లీ స్పైడీకి ఇవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. వీటి హెల్ప్తో మల్టిపుల్ విలన్స్ని ఒక్కసారిగా అంతం చేయొచ్చు. థానోస్ చితోరి ఆర్మీ వేసుకునే ఆర్మర్స్ని కూడా ఈ టెంటికల్స్ చేల్చగలిగాయంటే ఇవి ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది. అని చెప్పడం మర్చిపోయా, నార్మల్ సూట్లో అయినా ఈ ఐరన్ స్పైడర్ సూట్లో అయినా ఇన్స్టెంట్ కిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే శత్రువుల యొక్క వీక్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి తొందరగా చంపగలిగే టెక్నిక్స్తో అటాక్ చేస్తూ తక్కువ టైంలోనే శత్రువుల్ని చంపేస్తుంది. బట్ స్పైడర్ మ్యాన్ దీన్ని యూజ్ చేయకుండా ఉండాలి అని చూస్తాడు. నాకు తెలిసి కేవలం ఎండ్ గేమ్లో మాత్రమే యూజ్ చేశాడు ఈ ఆప్షన్ని. సరే, ఒకసారి మనోడి ఎంటైర్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ లిస్ట్ చూద్దాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్, సూపర్ హ్యూమన్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ అంటే ఏదో ఫ్లాష్ రేంజ్ లో ఉంటుందని కాదు, జస్ట్ ఆర్డినరీ సూపర్ సోల్జర్ లాంటి స్పీడ్ ఉంటుంది, జస్ట్ లైక్ కెప్టెన్ అమెరికా అనమాట. సరే, నెక్స్ట్ వన్ వెబ్ తో స్వింగ్ అవుతూ లాంగ్ జంప్ అండ్ హై జంప్స్ మాత్రమే కాదు, చాలా ఫాస్ట్ గా గమ్యస్థానానికి వెళ్ళగలడు. కామిక్స్ లో అయితే స్పైడర్ మ్యాన్ ఎలాంటి ఎబిలిటీస్ లేని నార్మల్ సూట్స్ ని వాడతాడు. షీల్డ్ ఇచ్చిన సూట్స్ ని, అలాగే ఐరన్ మ్యాన్ తయారు చేసిన సూట్ ని కూడా వాడతాడు. స్పైడీకి ఉన్న అతిపెద్ద వరం లాంటి పవర్ స్పైడీ సెన్స్. తనకి ప్రమాదం ఉన్నా లైక్ ఏదైనా తప్పు జరుగుతుంది అని అనిపించినా వెంటనే స్పైడీ సెన్స్ తనని అలర్ట్ చేస్తుంది. అసలు స్పైడీ చూడలేని ప్రమాదాల నుంచి కూడా స్పైడీ సెన్స్ ఖచ్చితంగా తనని కాపాడగలుగుతుంది. ఆల్రెడీ బ్రిడ్జ్ ఫైట్ సీన్లో మనం చూసాం కూడా. అండ్ స్పైడీ వెబ్ గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి గైస్. బికాజ్ మూవీలో తన వెబ్ పవర్ని అంత స్ట్రాంగ్గా చూపించలేదు, బట్ కామిక్స్లో స్పైడీ వెబ్ అనేది చాలా చాలా పవర్ఫుల్. దాదాపుగా యాంగ్రీ మోడ్లో ఉన్న హల్క్ని 2 మినిట్స్ పాటు హోల్డ్ చేశాడు తన వెబ్స్తో. యాంగ్రీ హల్క్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడో మనందరికీ తెలుసు. అలాంటి వాడిని 2 మినిట్స్ హోల్డ్ చేయడం అంటే మాటలు కాదు. చాలా మందికి తెలియని స్పైడీ స్కిల్ ఒకటి ఉంది, అది హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. మరీ కెప్టెన్ అమెరికా ఆర్ బక్కీ అంత లెవెల్లో ఊహించుకోలేం, కానీ స్పైడీ కూడా క్లోజ్ రేంజ్ కాంబాట్ ఫైట్లో పర్ఫామ్ చేయగలడు. నెక్స్ట్ వన్ హీలింగ్. నార్మల్ హ్యూమన్ కన్నా 10 టైమ్స్ ఫాస్టర్గా గాయాలన్నీ కూడా హీల్ చేసుకోవడమే కాదు, జస్ట్ రోజుల వ్యవధిలోనే విరిగిన బోన్స్ని కూడా కంప్లీట్గా రికవర్ చేసుకోగలడు. సరే, ఇప్పుడు మన సెకండ్ ఆపోనెంట్ అయిన స్పైడర్ మంకీ గురించి చూద్దాం. చూడడానికి 4 కళ్ళు అండ్ 4 చేతులతో సన్నంగా పొలలాగా కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. బికాస్ తన సైజ్కి, తనకున్న స్ట్రెంత్కి అండ్ డ్యూరబిలిటీకి అస్సలు సంబంధం ఉండదు. ఒకసారి కంప్లీట్ బిల్డింగ్ వాల్స్ తన మీద అమాంతం పడిపోయినా సరే దాన్ని తట్టుకుని బతకగలిగాడు. తనకన్నా ఎన్నో రెట్లు బరువున్న వస్తువులైనా సరే ఈజీగా లిఫ్ట్ చేయగలడు. స్పైడర్ మంకీ యొక్క ఏలియన్ రేస్ మొత్తం కూడా పుట్టుకతోనే చాలా చురుగ్గా అండ్ స్పీడ్గా ఉంటాయి. అందుకే శత్రువుల మీద అటాక్ చేసే టైంలో దాడి నుంచి వేగంగా తప్పించుకోగలవు. స్పైడర్ మంకీలో చాలా మంది సరిగ్గా పట్టించుకునే పవర్ ఒకటి ఉంది, అదే స్వింగింగ్. తన తోక నుంచి వెబ్ని రిలీజ్ చేసి అచ్చం స్పైడర్ మ్యాన్ లాగానే స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోగలడు. బట్ ఈ స్వింగింగ్ అనేది మరీ స్పైడీ స్వింగ్ అంత ఫాస్ట్గా కంఫర్టబుల్గా అయితే ఉండదు గైస్. ఇంకా సహజంగానే వాల్ క్లైంబింగ్, అలాగే ట్రీస్ క్లైంబింగ్, హై జంప్, లాంగ్ జంప్ లాంటి ఎబిలిటీస్ ఉంటాయి. తనకు ఉన్న 4 చేతులే కాకుండా తన తోకతో కూడా థింగ్స్ని క్యాచ్ చేయడం, చెట్టు కొమ్మలు పట్టుకుని వేలాడడం లాంటి పనులు ఈజీగా చేస్తుంది. వీటన్నిటికన్నా మెయిన్గా చెప్పుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ తన వెబ్బింగ్. బెంటన్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్కి వెబ్ పవర్కి చాలా మంది భయపడతారు.
బికాస్ తన వెబ్లో ఎవరన్నా సరే ఒక్కసారి చిక్కుంటే బయటపడడం చాలా కష్టం. చాలా పవర్ఫుల్ ఏలియన్స్ అయితే తప్ప బయటికి రాలేరన్నమాట. ఈ వర్సెస్ వీడియోలో అల్టిమేట్ స్పైడర్ మంకీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్షన్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒక్కసారి అల్టిమేట్ వర్షన్లోకి మారిన స్పైడర్ మంకీని ఆపడం నియర్లీ ఇంపాసిబుల్. బికాజ్ నార్మల్ స్పైడర్ మంకీతో పోలిస్తే 10 to 15 టైమ్స్ స్ట్రాంగర్ ఈ వర్షన్. జస్ట్ తన హ్యాండ్స్తో కొడితేనే గోడలు పగిలిపోతాయి. ఒక భారీ క్రేన్ని కూడా బలంగా విసిరేయగలడు. పైగా దీనికి తోడు తన 2 చేతులు కాకుండా ఎక్స్ట్రాగా 4 టెంటికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ వర్షన్లో వెబ్ అనేది తన మౌత్ నుంచి బయటకు వస్తుంది గైస్. అండ్ పాత వెబ్ కన్నా ఈ వెబ్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక నార్మల్ స్పైడర్ మంకీ వెబ్ నుంచి తప్పించుకోవడమే చాలా కష్టం అని చెప్పాను కదా. ఈ వెబ్తో పోలిస్తే అల్టిమేట్ వెబ్ అనేది 5 టైమ్స్ థిక్ అండ్ స్ట్రాంగర్గా ఉంటుంది. ఏకంగా హ్యూమంగస్ సార్ని కూడా ఈ వెబ్తో బంధించవచ్చు అంటే అర్థం చేసుకోండి. నార్మల్ స్పైడర్ మంకీతో పోలిస్తే ప్రతి ఒక్క ఎబిలిటీలో కూడా అడ్వాంటేజే తప్ప డిసడ్వాంటేజ్ లేదు గైస్. కానీ స్పీడ్ అండ్ ఎజిలిటీలో మాత్రం మైనసే. బికాస్ అల్టిమేట్ ఫామ్లో చాలా భారీ శరీరం ఉంటుంది, అలాగే స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్గా మూవ్ అవ్వడం అలాగే రియాక్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. సరే, ఒకసారి స్పైడర్ మంకీ యొక్క బేస్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ చూద్దాం. సూపర్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్, ఎజిలిటీ, వెబ్ పవర్స్, స్వింగ్, హై అండ్ లాంగ్ జంప్స్, డీసెంట్ ఫైటింగ్ స్కిల్స్. అండ్ తన వెబ్ని డిఫరెంట్ టైప్స్లో త్రో చేయగలడు. లైక్ స్పైడర్ మ్యాన్ వెబ్ బాంబ్ వెనమ్ వెబ్ని ఎలా అయితే త్రో చేస్తాడో ఇలాగే స్పైడర్ మంకీ కూడా వెబ్ నెట్, వెబ్ ఫ్లూయిడ్ లాంటి వేరియేషన్ టైప్లో త్రో చేస్తుంది. ఇక అల్టిమేట్ వర్షన్ అయితే ఇప్పుడు నేను చెప్పిన పవర్స్ అన్నీ కూడా 10 to 15 టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి ఎక్సెప్ట్ స్పీడ్ అండ్ ఎజిలిటీ. సరే, ఇప్పుడు ఫైట్ స్టార్ట్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ వితౌట్ ఐరన్ స్పైడర్ సూట్ స్పైడర్ మ్యాన్కి నార్మల్ ఫామ్లో కనుక ఫైట్ చేస్తే హైలీ విన్నింగ్ ఛాన్స్ అనేది స్పైడర్ మ్యాన్కే వెళ్ళిపోతుంది. బికాస్ నార్మల్ స్పైడర్ మంకీతో పోలిస్తే ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ లైక్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్ అన్నిట్లోనూ స్పైడర్ మ్యానే టాప్లో ఉంటాడు. ఎక్స్ట్రాగా స్పైడర్ మంకీతో పోలిస్తే స్పైడర్ మ్యాన్కి కాంబాట్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ. పోనీ స్పైడర్ మంకీ స్ట్రాంగ్ వెబ్తో బంధించగలదు అని అనుకుంటే వచ్చే అటాక్స్ నుంచి స్పైడీ సెన్స్ వల్ల ఈజీగా తప్పించేసుకుంటాడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మంకీకి ఉన్న 4 హ్యాండ్స్తో మన స్పైడీని ఎంతలా అటాక్ చేసినా హెవీ ఇంపాక్ట్ అయితే ఏవీ ఉండదు. బికాజ్ వచ్చే ఎవ్రీ పంచ్ నుంచి స్పైడర్ మ్యాన్ రియాక్షన్ పవర్ వల్ల ఈజీగా తప్పించేసుకుంటాడు ఆర్ఎల్స్ డ్యూరబిలిటీ వల్ల తట్టుకుంటాడు. బట్ స్పైడర్ మ్యాన్ యొక్క పంచ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం. కంటిన్యూగా కపుల్ ఆఫ్ పంచెస్ని ఇస్తూ ఉంటే స్పైడర్ మ్యాన్కి ఈజీగా స్లో డౌన్ అయిపోతుంది. పైగా మన పీటర్ చాలా ఇంటెలిజెంట్. శత్రువులను ఎలా ఓడించాలో ఖచ్చితంగా అనలైజ్ చేసుకుంటాడు. బట్ ఇటు స్పైడర్ మ్యాన్కి అన్ని ఎత్తులు వేసే ఛాన్స్ లేదు. ఈవెన్ స్పైడర్ మ్యాన్కిలో బెన్ కాన్షియస్సే ఉన్నా సరే బెంటన్ కన్నా పీటరే మోస్ట్ ఇంటెలిజెంట్. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి స్పైడర్ మ్యాన్ క్లియర్ కట్ విన్నర్ అవుతాడు. సరే, ఇప్పుడు అల్టిమేట్ స్పైడర్ మంకీ వర్సెస్ ఐరన్ స్పైడర్ సూట్ స్పైడర్ మ్యాన్. ఇందులో విన్నర్ని పిక్ చేయడం చాలా కష్టం. బికాజ్ ఇద్దరికీ సమానమైన ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అల్టిమేట్ స్పైడర్ మంకీకి స్పీడ్ తక్కువగా ఉన్నా సరే స్ట్రెంగ్త్ వైజ్గా అండ్ డ్యూరబిలిటీ వైజ్గా చాలా ముందంజలో ఉంటుంది. ముందుగా చెప్పినట్లే జస్ట్ సింగిల్ పంచ్లోనే వాల్ని సైతం పడగొట్టగలడు. పైగా 2 చేతులతో పాటు 4 టెంటికల్స్ కూడా చాలా అడ్వాంటేజ్ అవుతాయి. వీటి వల్ల ఎటు నుంచి అటాక్ చేస్తాడో కూడా అంచనా వేయలేం. స్పైడీ కూడా ఐరన్ మ్యాన్ సూట్ ఉండడం వల్ల సేమ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి గైస్. బట్ ఇద్దరు ఎంత ఫైట్ చేసుకున్నా సరే ఐరన్ స్పైడర్ సూట్ వల్ల స్పైడర్ మ్యాన్కి, హై డ్యూరబిలిటీ వల్ల స్పైడర్ మంకీకి పెద్ద గాయాలయ్యే ఛాన్సే లేదు. బట్ ఒక్కసారి స్పైడర్ మంకీ చేతికి దొరికితే మాత్రం చాలా డ్యామేజ్ అయిపోతుంది గైస్. ఆల్సో ముందుగా చెప్పినట్లు స్పైడర్ మంకీ యొక్క వెబ్ ఫ్లూయిడ్ అనేది చాలా స్ట్రాంగ్. కానీ మన స్పైడర్ మ్యాన్ తన వెబ్లో చిక్కుకున్నా సరే నానోటెక్ సూట్లో ఉన్న టెంటికల్స్ వల్ల ఈజీగా బయటపడిపోతాడు. లేదా కనీసం లేజర్ ఫీచర్ నన్నా వాడుకుని బయటపడవచ్చు. సో ఫైట్ లాంగ్ టర్మ్ జరిగినా ఇద్దరు గివప్ ఇచ్చే రకం అయితే కాదు. అండ్ డ్యామేజ్ కూడా ఇద్దరికి సమానంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ఫైట్లో 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. మరి మీ దృష్టిలో విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో దానికి సరిపడా రీజన్ కూడా కంపల్సరీ రాయండి. అన్నట్లు మన హల్క్ మామ్కి 4 ఆర్మ్స్కి జరిగిన సూపర్ ఫైట్ వీడియోని మీరు చూసారా? చూడకపోతే ఇక్కడ కనిపిస్తున్న వీడియో అదే, క్లిక్ చేసి చూసేయండి. చాలా అమేజింగ్గా ఉంటుంది. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.